హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నా. గిడ నేను ఏం చేస్తున్నానంటేనా, పేలాల లడ్డు చేస్తున్నా. చిన్నప్పుడు దుకాణాలలో మస్తు దొరుకుతుండే పేలాల లడ్డు. రూపాయికి ఒక లడ్డు దొరుకుతుండే, కిరాకుంటుండే టేస్ట్ మాత్రం. మనం కూడా ఇంట్లో వేసుకొని చూద్దాం ఎట్లా వస్తుంది అది. ముందుగా ఏం చేయాలంటే ఏం లేదు, పొయ్యి మీద బొగాన పెట్టుకొని అలా పేలాలు వేసుకొని చిన్న మంట మీద మంచి వేయించుకోవాలి వీటిని. వర్షాకాలం కాబట్టి మనం పొయ్యి మీద వేస్తున్నాం. అదే ఎండాకాలం అయితేనా పేలాలని ప్లేట్లో పెట్టుకొని ఒక 2 గంటలు ఎండకు పెడితేనా మంచి కరకర అవుతుండే అవి. అట్లా వేసి పక్కన పెట్టుకొని అదే బొగాన్లో కొన్ని పుట్నాలు వేసుకోవాలి. ఈ పుట్నాలు ఆప్షనల్, నేను వేసుకున్నాను నాకు నచ్చుతుంది అని చెప్పేసి. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోవాలి. అట్లా పుట్నాలు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గంటలోనే మళ్ళీ సన్నం కోసుకున్న బెల్లం వేసేసుకొని ఒక 2 చెంచాల నీళ్ళు పోసుకోండి. కొన్ని నీళ్ళు పోసుకొని మంచి బెల్లంని మంచి చిన్న మంట మీద కరగబెట్టి బెల్లం అనేది గట్టి పాకం రావాలి ఖచ్చితంగా. పాకం ఎట్లా వచ్చిందని తెలుస్తుంది అంటే, మనకి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పాకం వేసి చూడుర్రి, గట్టి పడుతుంది పాకం, మన చేతికి అంటుకోకుండా మంచి గట్టి ముద్దలాగా అవుతుంది. అట్లా అయితే మన పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అందులోనే ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పుట్నాలు పేలాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని మంచిగా కలుపుకోరు. మొత్తం బెల్లం పాకం అంతా వీటికి పడేటట్టు కలుపుకొని మంచిగా పక్కకు పెట్టేసుకొని చేతులకి నీళ్ళు అంటు పెట్టుకుంటే లడ్డూలు చుట్టుకున్నాడే. గరం ముందు ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలా, చల్లగా అయితే రాదు, మొత్తం గట్టిగా అయిపోతుంది, మనకు చేతికి రాకుండా పోతుంది అది. గరం మీదే మంచిగా లడ్లు చుట్టుకొని అన్నీ పక్కకు పెట్టుకొని ఒక టేస్ట్ చేయండి. కిరాక్ టేస్ట్ అయింది, టేస్ట్ మాత్రం. ఈ రెసిపీ చూసిన వాళ్ళందరూ మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చెప్పుండ్రి. అట్లా సూషిట్స్ పెట్టుకోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్.